ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో ప్రియులైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి అత్యధికమైన ఆశీర్వాదాన్ని బలమైన సన్నిధిని ప్రభు మీకు తోడుగా చేసి మిమ్మల్ని వర్ధిల్ల చేయను కాక. ఈరోజు యెషయా గ్రంథము 43వ అధ్యాయం 25వ వచనం ప్రతి ఒక్కరు కూడా చదువుదాము. నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. ఆమేన్. ఒకసారి బిగ్గరగా ఆమేన్ అని చెప్పండి. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం ప్రార్థిస్తున్న దేవుడు, మనతో మాట్లాడుతున్న దేవుడు ఎటువంటి దేవుడు తెలుసా? మన పాపాలని మనకి ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోడు. ఎప్పుడు మన పాపాలను దేవుడు జ్ఞాపకం చేసుకోడు. ఎప్పుడు మన పాపాల నుంచి ప్రభు మనల్ని విడిపిస్తాడు అంటే నిశ్చయంగా ఈరోజు మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు మన జీవితంలో మనం చేసిన పొరపాట్లు, మన జీవితంలో మనం అనుకోకుండా చేసిన తప్పులు దేవుడైనా క్షమిస్తాడేమో కానీ మనుషులు క్షమించరు కదా. క్షమించాను అంటారు, తర్వాత ఏం చేస్తారు తెలుసా? ప్రతిసారి నీ ద్వారా ఏదైనా ఇబ్బంది కలిగిన ప్రతిసారి మొదటి నుంచి నువ్వు చేసిన తప్పులు, మొదటి నుంచి నువ్వు చేసిన ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు అన్నీ గుర్తు చేస్తూ ఉంటారు. ఎందుకు ప్రతిసారి గుర్తు చేస్తా ఉన్నాను? నేను క్షమాపణ అడిగాను కదా, నేను నా తప్పు తెలుసుకున్నాను కదా, నన్ను క్షమించమని అడిగాను, నేను క్షమించానని చెప్పారు కదా, మరలా ప్రతిసారి ఎందుకు నా తప్పులు మళ్ళా రేపుతా ఉన్నారు? నేను ఇప్పుడు అలా లేను కదా, అలా చేయట్లేదు కదా అని. నిజమే, ఈ లోకంలో మనుషులు ఎటువంటి వాడు తెలుసా? నువ్వు ఎన్నిసార్లు నేను క్షమించాను అని చెప్పినా కూడా మరలా నీ తప్పుల్ని జ్ఞాపకం చేస్తూనే ఉంటారు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం ప్రార్థిస్తున్న దేవుడు మన పాపాలని మళ్ళీ జ్ఞాపకం చేసుకునే దేవుడు కాదండి. ఎప్పుడు ప్రభు మన పాపాలని జ్ఞాపకం చేసుకోవాలంటే మన పాపాలని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. ఈరోజు నీ జీవితంలో ఏ పాపం ఉందో, ఏ రహస్య పాపాల చేత నువ్వు ఉన్నావో, ఎటువంటి పాప సంబంధమైన జీవితంలో నువ్వు ఉన్నావో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దావీదు రహస్యంగా పాపం చేశాడు అనుకుంటూ ఉన్నాడు. నేను చేసిన పాపం ఎవరికి తెలియదులే, నేను మహారాజుని కదా, నన్ను ఎవరు అడుగుతారులే అనుకున్నాడేమో. కానీ ధైర్యంగా తను సంచరిస్తూ ఉన్నాడండి. కానీ దేవుని సేవకుడైన నాతానును దేవుడు పంపించి దావీదు చేసిన పాపాన్ని బయలుపరిచాడు. అదేవిధంగా మనం చూస్తున్నట్లయితే ఆదికాండంలో కూడా ఆ మొదటి సంతానము మనకు కయీను, హేబేలు కనిపిస్తూ ఉంటారు. హేబేల్ని చంపేసిన తర్వాత కయీను, నన్ను అడిగేవారు ఎవరు లేరు కదా, నేను చేసిన తప్పు ఎవరికి తెలుస్తుందిలే అంటే దేవుడే కయీనుతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీవు అందరి ముందు చేసిన పొరపాట్లు కాదు, కానీ నీ రహస్య జీవితంలో నీవు కలిగి ఉన్న బలహీనతలు, నీ జీవితంలో ఉన్న పాపపు జీవితం ఈరోజు ఏదైనా కావచ్చు, ఎవరికి తెలియదు కదా, నా గురించి ఎవరికి తెలియదు కదా, అందరూ నన్ను ప్రేమిస్తారు, అందరూ నన్ను నమ్ముతారు, నేను పరిశుద్ధంగా ఈరోజు ఎంచబడుతున్నాను అంటే నిన్ను నువ్వు మోసపు చేసుకున్నట్లే. ఎందుకంటే వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేశ్యదాన్ని క్షమించను అని ప్రభు వాక్యం సెలవిస్తా ఉంది. వేశ్యదాని ఎవరు అంటే తను తాను ఒక వేషం వేసుకొని నేను పరిశుద్ధుని అని, పరిశుద్ధురాల్ని అని వేషం వేసుకొని పాపం అనే ముసుగులో జీవిస్తూ ఉన్నారు చాలా మంది. ఈరోజు అటువంటి వాడిని ప్రభు క్షమించాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీ పాపాలు జ్ఞాపకం చేసుకోకుండా ఉండాలి అంటే మొదటిగా నీ పాపాలు నువ్వు ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. దేవుని చేత నువ్వు నిర్దోషిగా ఎంచబడాలి. దేవుని సన్నిధిలో ఈరోజు నువ్వు ఏ పాప జీవితంలో ఉన్నా, అది ఏ బలహీనత అయినా కావచ్చు. పాపం అంటే ఏంటండి అంటే ఏదో పెద్ద హత్యలు చేస్తేనో, పెద్ద పెద్ద భయంకరమైన పనులు చేస్తేనో కాదు. ప్రభువు మాట ఆజ్ఞ అతిక్రమమే పాపము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని మాట వినకపోవడమే పాపం. బైబిల్ గ్రంథం ప్రకారం దేవుని మాటను అనుసరించకుండా మన చిత్తానుసారంగా మనం జీవించడం పాపం. ప్రభు చిత్తాన్ని చేయడమే మనకు దృష్టికి న్యాయమైంది. ఈరోజు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నారేమో, పాపాన్ని దాచిపెడుతున్నారేమో. యాకోబు రాసిన పత్రికలో మంచి పాట రాయబడి ఉంటుంది, ఏమంటే పాపము గర్భము ధరించి మరణాన్ని కంటదంట. ఈరోజు పాపాన్ని దాచిపెడుతున్నావా? నీ పాపం ఏం చేస్తుంది తెలుసా? పరిశుద్ధిని దేహం అంటే దేవుడు కుళ్ళు పట్టనివ్వడంట. కానీ పాపాన్ని నువ్వు దాచిపెడతా ఉంటే ఆ పాపం నీ దేహానికి కుళ్ళును కలగచేస్తుంది, నీ ఎముకలకు క్షీణత కలగచేస్తుంది, నిన్ను నువ్వు కృంగిపోయేటట్లుగా చేస్తుంది. నువ్వు అనుకుంటుండొచ్చు, నేను బలంగా ఉన్నాను, శక్తివంతంగా ఉన్నాను, అందరి ఎదుట నేను గొప్పగా ఉన్నాను. లేదు, పాపాన్ని నువ్వు దాచిపెట్టిన కొలది ఆ పాపము నీలో భయంకరంగా నేను ఇబ్బంది పరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ పాపం చేత నువ్వు ఉన్నావో
ప్రభువు మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన పరిశుద్ధుడు, తన రక్తము ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చే దేవుడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనం చదువుదాము. మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఆమె ఒకవేళ ఈరోజు నువ్వు పాపం చేయట్లేదు, నేను ఏ పాపం చేయట్లేదండి, నాలో ఏం పాపం అని నిన్ను నువ్వు మనుషులు ఏదైతే సమర్థించుకోవచ్చేమో, కానీ దేవుని వాక్యం నీలో ఉండదంట. ప్రియ దేవుని బిడ్డ, మన పాపాలని మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు కనుక మన ప్రతి పాపము నుంచి విడిపించి, ఆయన దుర్నీతి నుంచి విడిపించి మనని పవిత్రులుగా చేసే దేవుడు. ఈరోజు ప్రభు సన్నిధిలో ఏ బలహీనత చేత ఉన్నా, ఏ పాపము చేత ఉన్నా, ప్రభు సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకోండి, నీ బలహీనతలు ఒప్పుకోండి. కొన్ని పరిస్థితులు జయించలేకపోతున్నావేమో, లోకంలో జీవిస్తున్నప్పుడు కొన్ని అనుభవాల నుంచి బయటికి రాలేకపోతున్నావేమో, కొన్ని అలవాట్ల నుంచి బయటికి రాలేకపోతున్నావేమో. నూతన నిబంధన ప్రకారము దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? వ్యభిచారం చేయడం అంటే ఒక స్త్రీని, ఒక పురుషుని మోహపు చూపుతో చూడడమే వ్యభిచారం అంట. నువ్వు వెళ్ళి వ్యభిచారం చేస్తేనే కాదు, మోహపు చూపు చూస్తేనే. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఎంత జాగ్రత్తగా మనం జీవించాలి, ఎంత జాగ్రత్తమైన దృష్టి కలిగి, ఆలోచన కలిగి, అనుభవాలు కలిగి మనం నడిపింపబడాలి, ఆలోచనలు కలిగి మనం నడిపింపబడాలి. ఈరోజు ఒకసారి ఆలోచించండి. ఏదైనా ఒక పరిస్థితిని మీరు జయించలేకపోతున్నారు, యథార్థంగా జీవించలేకపోతున్నారు, పవిత్రంగా జీవించలేకపోతున్నారా? ప్రభు సన్నిధికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ఆయన పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధపరచుటకు ఆయన సమర్థుడైన దేవుడు. పాపం చేత పట్టబడిన స్త్రీ రాళ్ళ చేత తలమబడుతూ యేసయ్య పాదాల యొద్దకు వచ్చి పడినప్పుడు యేసయ్య ఆమెతో చెప్పిన మాట ఏంటి తెలుసా? అమ్మా, నేను నిన్ను శిక్షింపను, అయితే నువ్వేం చేస్తావు తెలుసా? మరలా ఎన్నడూ పాపం చేయకు. ప్రభువు నిశ్చయంగా మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు ఎన్నడూ కూడా పాపం చేయొద్దు. సమరయ స్త్రీతో కూడా ప్రభువు తన జీవితంలో కలిగి ఉన్న ఆ రహస్య జీవితాన్ని పట్టబయలు చేసి చెప్తా ఉంటాడండి. పక్షవాయువు కలిగి వ్యక్తిని తీసుకుని వచ్చినప్పుడు అతడితో చెప్తా ఉంటాడు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ పాపాలని ఒప్పుకో. రహస్యంగా నువ్వు చేసేది ఏదైనా, వ్యక్తిగతంగా నీ మట్టుకే తెలిసిందైనా, ఇతరులకు తెలిసిందైనా, నీ జీవితంలో ఉన్న ఏ బలహీనత అయినా, నువ్వు జయించలేని ఏ పరిస్థితి అయినా, ప్రభువా నేను ఈ పాపంలో ఉన్నాను, ఈ భయంకరమైన పరిస్థితుల్లో, ఈ భయంకరమైన అనుభవంలో ఉన్నాను, నన్ను క్షమించు ప్రభువా అని నువ్వు ఒప్పుకొనగలిగినట్లయితే ప్రభువు నీ పాపములన్నిటి నుంచి నిన్ను విడిపించే దేవుడు. ఇకెన్నడూ కూడా ఆయన నీ పాపములను జ్ఞాపకం చేసుకోడు. అదేవిధంగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు. మనుషుల అపరాధములను మీరు క్షమించడలా మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయినడలా మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు ప్రభుని అపరాధాలను క్షమించాలంటే మొదటిగా నీ పాపాలని నువ్వు ఒప్పుకోవాలి. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నీ పాపాలను నువ్వు ఒప్పుకునేలా దేవుడు నమ్మకమైన వాడును, నీతిమంతుడు గనక మన పాపాలను క్షమించి దుర్నీతి నుంచి దేవుడు కాపాడతాడు. రెండోదిగా మనం చూసినట్లయితే ఇతరులు మన ఎడల చేసిన అపరాధాలను మనం క్షమించాలి. అప్పుడంట పరలోకమందున్న మన తండ్రి ప్రభు మన అపరాధాలను క్షమిస్తాడంట. మనం ఏ కొలతతో కొలుస్తామో అదే కొలతతో కొలిచే దేవుడు. ఒక రోజు, అది బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్న ఉపమానమే. ఒక అధిపతి వద్దకి ఒక వ్యక్తి తీసుకొని రాబడతాడు. ఆ వ్యక్తి అధిపతికి అప్పు తీసుకొని ఉన్నాడు, డబ్బు ఇవ్వవలసిన పరిస్థితిలో ఉన్నాడు. అయితే అతడు వచ్చి అధిపతిని బ్రతిమలాడుతూ ఉంటాడు, అయ్యా నేను ఈ డబ్బును కట్టలేకపోతున్నాను, ఈ అప్పు నేను చెల్లించలేకపోతున్నాను, నన్ను క్షమించేయ అన్నప్పుడు అతడు అధిపతి కనికరించిన వాడే అతని అప్పునంట, అతని రుణాన్నంట క్షమించేశాడంట. క్షమించిన తర్వాత ఎవరైతే ఇప్పుడు క్షమాపణ పొందుకున్నాడో ఆ వ్యక్తి బయటికి వెళ్ళి తనకు అప్పున్న ఇంకొక వ్యక్తిని, తను ఎవరికో అప్పు ఇచ్చాడో ఆ వ్యక్తిని అంట ఇబ్బంది పరుస్తా ఉన్నాడంట. అతను ఎంత బ్రతిమలాడినా కూడా ఇతడు అధిపతి దగ్గర తీసుకుంది చాలా ఎక్కువ.
కానీ ఆ వ్యక్తికి ఇచ్చింది కొంచెమే అంట. ఆ కొంచెము కొరకు ఆ వ్యక్తిని చాలా ఇబ్బంది పరుస్తూ ఉన్నారంట. అయితే ఇబ్బంది పరుస్తుంటే అక్కడ ఉన్న కొంతమంది చూసి వెళ్ళి ఆ అధిపతికి చెప్పారంట, అయ్యా నీవు ఒక వ్యక్తి యొక్క ఆ రుణాన్ని నువ్వు క్షమించావు కదా, అతనికి ఇవ్వాల్సిందని నువ్వు క్షమించావు కదా, క్షమించి వదిలేసావు కదా, కానీ అతడు మాత్రము కనికరం లేని వాడే, అతడు ఒక బీదవాన్ని ఇలా ఇబ్బంది పడుతున్నాడయ్యా, కొంచెమే ఇవ్వాలి, అతడు ఆ ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పినప్పుడు అతను మళ్ళీ అధిపతి దగ్గరికి తీసుకురాబడ్డాడంట. అతడు వెలుపడి చీకట్లో త్రోసివేయబడ్డాడంట. నిజమే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ప్రభువు తన ఉచితమైన కృప చొప్పున మన అతిక్రమములను ఆయన భరించాడు, మన వ్యసనాలను ఆయన భరించాడు. ఆయన తన రక్తాన్ని ఇచ్చి మనని పరిశుద్ధులుగా మార్చాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనని పవిత్రులుగా చేసే రక్తం. ఆయన తన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని విడిపించాడు. ఎంతో భయంకరమైన స్థితిలోంచి ప్రభు మనల్ని తప్పించాడు. ప్రభు మనల్ని పరిశుద్ధంగా ఈరోజు నిలబెట్టాడు. ఆయన మన పట్ల చూపించిన ప్రేమను మనం ఇతరుల పట్ల చూపించలేకపోతే దేవుడు పరలోకమందున్న మన తండ్రి మన పాపాన్ని క్షమించాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు మనం చేసిన అపరాధాల ముందు మనం ముందున్న చేస్తున్నాం ఎంత, అది ఎంతైనా కావచ్చు అండి. వారు నిన్ను చాలా ఇబ్బంది పెట్టుండొచ్చు. నిశ్చయంగా మీ ఎడల అపరాధం చేసిన వారిని క్షమించే వారిగా ఉండండి. మీ ఎడల మిమ్మల్ని ఇబ్బంది కలుగ చేసేవారు, అది నీ కుటుంబ సభ్యులైనా కావచ్చు. కొన్నిసార్లు భార్య భర్తలు కూడా, నీ భర్త కానీ నీ భార్య కానీ నీకు విరోధంగా నీ ఎడల అపరాధం చేస్తున్నారేమో, ఇబ్బంది పరుస్తున్నారేమో, నీ హృదయాన్ని గాయపరుస్తున్నారేమో. క్షమించండి, తద్వారా ప్రభువు మీ అపరాధాలను క్షమిస్తాడంట. ప్రభు నిశ్చయంగా ఆ ప్రేమ కలిగి ఉండండి ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మీ అపరాధాలను క్షమిస్తాడు. అదేవిధంగా చూసినట్లయితే కీర్తనల గ్రంథం 32వ కీర్తన 1వ వచనం చూడండి. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఆమె ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఎవరు ధన్యులు అంటే దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు. ఈరోజు ప్రభు చేత నువ్వు నిర్దోషి అని ఎంచబడాలంటే నీ పాపాలే ప్రభు సన్నిధిలో ఒప్పుకో. ఇతరులు నీ ఎడల చేసిన పాపాలని క్షమించు. ప్రభు చేత అప్పుడు నీవు నిర్దోషి ఎంచబడతావు ప్రియ దేవుని బిడ్డ. ఎప్పుడైతే ప్రభు నీ పాపాలను క్షమించాడో ఇక ఎన్నడూ కూడా ఆయన నీ పాపాలని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు ప్రభు జ్ఞాపకం చేసుకోవాలంటే 103వ కీర్తన 12వ వచనం చూస్తే, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమణలను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. పడమర తూర్పు ఎప్పుడైనా కలుస్తాయండి? సాధ్యమా? సాధ్యం కాదు కదా. ప్రభు అంట మనం ఇక్కడ ఉంటే మన పాపాలని అంత దూరంగా తోసేస్తాడంట. ఇక ఎన్నడూ కూడా మన పాపాలని జ్ఞాపకం చేసుకోరట. మన పాపాలు ఎర్రని రక్తం వల్లే ఉన్నా ఆయన తన రక్తము చేత కడిగి మనల్ని హిమము వలె పరిశుద్ధపరిచే దేవుడు. ఈరోజు నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీ పాపాలని జ్ఞాపకం చేసుకోవద్దు. నీ గత జీవితంలో కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు కావచ్చు, నీ పాపాల నుంచి నువ్వు విడుదల పొందుకోవాలి. ప్రభు ఇక నీ పాపాలను జ్ఞాపకం చేసుకోవద్దు. నీ పాపాలను దేవుడు తుడిచివేయాలంటే దేవుని సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకోండి. నీ ఎడల అపరాధం చేస్తున్నావు అని క్షమించండి. తద్వారా మీ జీవితంలో పరిశుద్ధులుగా మీరు నిలబడదురు కాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటలు బట్టి వందనాలు ప్రభా. నిజమే ప్రభా, నువ్వు మా పాపాలని జ్ఞాపకం చేసుకునే దేవుడు కాదు. ఒక్కసారి నీ సన్నిధిలో మేము ఒప్పుకున్నప్పుడు అయ్యా మా పాపాలన్నిటిని తుడిచివేసి పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరముగా ప్రభా నువ్వు దూరపరిచే దేవుడు తండ్రి. నిశ్చయంగా బిడ్డల్ని దీవించండి, కృప చూపించండి. పాప సంబంధమైన, చీకటి సంబంధమైన, అపవాది సంబంధమైన ప్రతి ఒక్క అనుభవాల నుంచి బిడ్డలు విడిపించి పరిశుద్ధులుగా నిలబెట్టమని, ప్రతి దుర్నీతి నుంచి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరినీ దీవించండి, కుటుంబాలందరినీ దీవించండి, ఈ కృప చేత నడిపించండి. ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో వారి జీవితాల్లో ఈ మాటలు ఫలభరితంగా మార్చి అత్యధికమైన ఆశీర్వాదం, అత్యధికమైన దీవెన, అత్యధికమైన కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమె దేవుని మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి అధికమైన ఆశీర్వాదాన్ని ప్రభు మీకు కలగ చేయను గాక. ఆమె. గాడ్ బ్లెస్ యూ.